రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా అశోక్ సార్, అశోక్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమంటారు? ఇప్పుడు రెండు కీలకం, ఒకటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ఇక సిబిఎస్ఈ తరహాలో ఫస్ట్ ఇంటర్మీడియట్ కాబోతుంది. రెండవది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వాళ్ళ బడ్జెట్ లో 500 కోట్లు పెట్టారు. ఆల్రెడీ మండల స్థాయిలో పబ్లిక్ స్కూల్స్ కాదండి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కాదు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 500 కోట్లు. ఓకే. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్పు చేయాలని ప్రతిపాదించాము. ఈ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుంది. ఈ పథకం మొత్తానికి బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదించాం. ఇది బడ్జెట్లో ఉందని నేను చెప్తున్నా. ఒకటి సార్, ప్రస్తుతం మండల స్థాయిలో బడ్జెట్ లో అదే పెట్టారు, 500 కోట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లోనే పెట్టారు. మీరు చెప్పేది కరెక్ట్ భరత్ సార్. అదే అంటే నేనేమైనా తప్పు చెప్పానని నాకు డౌట్ కాదంటే చెప్పింది కరెక్టే సార్, కరెక్టే. 1500 స్కూళ్లకు పెట్టారు సార్ అది. ఎస్ అశోక్ గారు చెప్పండి. ఒకటి సార్, ఆల్రెడీ మండల స్థాయిలో ఎన్నో హై స్కూల్స్ ఉన్నవి. హై స్కూల్స్ ఉన్న బిల్డింగ్లు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలా. ఇవాళ స్కూల్ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతే గురుకుల వ్యవస్థ ఉంది, సాధారణ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ని మిక్సప్ చేసుకొని ఒక మంచి స్కూల్ గా తయారు చేసి దాంట్లో టీచర్లను మంచిగా పెట్టేసి ఇంగ్లీష్ మీడియం కనుక అప్గ్రేడ్ చేస్తే ప్రాథమిక స్థాయిలో పాఠశాలలు బాగుపడతాయి సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కారణంగా చిన్న పిల్లలని ఒకే దగ్గర చేస్తే రేపు ఆడదాకా పంపలేని పరిస్థితిలో కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లు ఏం చేస్తారో కూడా చెప్పలేని ఒక పరిస్థితి. 50-60 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ గత 10 ఏళ్లుగా నాశనం అయిపోయింది. మరి వాళ్ళ కేరళలో అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ నడుస్తా ఉంది. వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవస్థ నడవట్లేదు కదా. అంటే మండలానికి ఒక స్కూల్ అనేది కాకుండా ఇప్పుడు చాలా ఒక 10-15 హై స్కూల్స్ ఉన్నాయి. 10-15 హై స్కూల్ ఏం చేయాలా, ఒకే దగ్గర ఒక 3 స్కూల్ 4 స్కూల్ జమ చేసే ప్రయత్నం చేయండి. 500 మండలాలు ఉంటాయి, 566 మండలాలు ఉంటే 30,000 స్కూల్స్ ఉన్నాయి. యావరేజ్ గా 50 నుంచి 55 స్కూల్స్ ఒక మండలంలో ఉన్నాయి. దీన్ని నాకు తెలిసి 3-4 స్కూల్స్ కు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. దానివల్ల ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ వేస్ట్ అయిపోతాయి. ఉన్నదాన్ని వాడుకోవాలి కానీ వేస్ట్ అంటే ప్రభుత్వం వేరే దానికి వాడుకుంటుందో అమ్ముకుంటుందో ఏం చేస్తుందో తెలియదు. ఇక ఇప్పుడు వ్యవస్థనే ఒకేసారి మొత్తం డిస్టర్బ్ చేస్తా అంటే చాలా కష్టమైంది సార్. ఇప్పుడు ఒక 4 స్కూల్ ఒక్కొక్క స్కూల్లో ఒక 50 మంది 60 మంది ఉన్నారు. 50-60 మంది ఉన్న హై స్కూల్లను ఒక స్కూల్ గా మార్చే ఒక ప్రయత్నం చేయండి. అక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించండి. ఇప్పటిదానికి ఏం ఫెసిలిటీ కలిపాం, ఒకేసారి మొత్తం మేము దాన్ని స్వర్ణయంగా మార్చామని కాకుండా దఫాలుగా మార్చుకుంటూ పోతే స్కూళ్లలో కంపల్సరీగా పిల్లలు పెరుగుతారు. అది చేయకుండా నేను మండలానికి ఒకటే స్కూల్ పెడతా అంటే అది విద్యను దూరం చేయడం అవుతుంది. మండలానికి ఒకటి కాదట, 3-4 హై స్కూల్స్ అట, 1500 మంది స్టూడెంట్స్ ఉండే విధంగా చేస్తారట. 1500 మంది పిల్లలు ఇళ్ళకి రావాలి కదా, ఫస్ట్ వీళ్ళ దగ్గర రావాలి కదా. 1500 ఇంటూ 4-5 స్కూల్స్ వేసుకోండి మండలానికి, అంటే 7500 దాకా ఒక్కో మండలంలో ఉంటారు. సరే, కొంతవరకు అది ఫలితాలు ఇస్తామేమో కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు మాత్రం ఇవ్వదు. ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకొని ఒక 4 స్కూల్లో ఒక దగ్గర పెట్టుకొని కొంత మార్పు తీసుకురండి. ఒకేసారి మొత్తం మార్చి పడేస్తాం, ఈ వ్యవస్థను మొత్తం ఎత్తేస్తాం అంటే రేపు వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఇంప్లిమెంట్ చేస్తానికి గ్యారంటీ ఏం లేదు కదా సార్. మరి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, బిల్డింగ్ కట్టేసరికి వీళ్ళు అధికారానికి వెళ్ళి దూరం అయిపోతారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ మురళీ సార్ కాకుండా మరొక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఆయన కొత్త విధానం చెప్పి ఇది దాన్ని అమలు చేస్తామంటే మరి ఈ బిల్డింగ్లన్నీ వేస్ట్ అవుతాయి కదా సార్. మళ్ళీ అంటే ప్రభుత్వం వ్యక్తుల మీద నడుస్తుందా లేదంటే పాలసీలు రూపొందించే ప్రయత్నం జరుగుతుందా? మరి ఒకేసారి ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అంటే మరి ఇలాంటి సిస్టమ్ ఎన్ని రాష్ట్రాలలో అమల్లో ఉంది? కానీ మరి సిబిఎస్ఈ ఉంది కదా, అట్లే చేస్తున్నారు కదా. సిబిఎస్ఈలో +1 +2 ఉంది కదా, అంతా సెంట్రల్ సిస్టమ్ లో ఉంది. సెంట్రల్ సిస్టమ్ లో సిబిఎస్ఈ నడుస్తా ఉంది. మరి కొన్ని మొత్తంగా మనం మురళీ సార్ యొక్క నివేదికను మొత్తంగా మేము తప్పుపడుతున్నామని కాదు, దాన్ని వ్యతిరేకిస్తామని కాదు, కానీ మార్పులనే ఒకేసారి కాకుండా కొద్ది మార్పులు చేసి గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ అప్ చేసిన తర్వాత మారిస్తే బాగుంటుంది. ఏ మార్పు అయినా సమాజం స్వాగతించదు కదా. ఏ మార్పు అయినా సమాజం స్వాగతించదు, వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మార్పు మంచికే అనుకుంటే
ఒకటి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి బిల్డింగ్ కట్టిస్తాడు, ఆ బిల్డింగ్ లో ఒక్క రూపాయి కూడా మీ కమిషన్ తీసుకోకుండా నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిస్తామనే కాంట్రాక్ట్ ముందుకు వస్తారా సార్? మరి ఏ రేవంత్ రెడ్డి కాదు, అది కేసీఆర్ అయినా బీజేపీ అయినా ఎవరు వచ్చినా ఇక ప్రభుత్వాలు కమిషన్లు అవినీతి గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. నా ఇనీషియల్ రిమార్క్ లోనే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు అంటే ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం 200 కోట్లు అంటే వేస్ట్. దానిలో బిల్డింగ్ ఎందుకంటే అట్లాగా సార్, ఎస్ఎఫ్టీకి 3600 ఇచ్చారా? ఒకటి సార్, ఇప్పుడు గవర్నమెంట్ రవి గారు సదానంద గౌడ్ గారు చెప్పాలి ఒక్క నిమిషం. ఎస్ఎఫ్టీకి 3600 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు? అందులో సార్ వాస్తవమే మీరు చెప్పినట్టు ఈ పాల్పంచుకుంటే అందరు కూడా నమస్కారాలు. జీనియస్ భరత్ గారికి. అంటే నాకు ఒకటి నాకు క్లారిటీ చెప్పండి. నాకు ఎవరో చెప్పారు ఏంటంటే ఎస్ఎఫ్టీకి 3600 దాకా ఇస్తున్నారట. అది వాస్తవం. 3600 నుంచి 4000 వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. నార్మల్ గా ఎస్ఎఫ్టీకి బయట ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకోవాలంటే 1700 1800 నడుస్తుంది. ఎంత ఖర్చు? 2000 అద్భుతంగా కట్టుకోవచ్చు. ఇప్పుడు పాఠశాలల కంటే ఇంట్లో అయితేనేమో అన్ని ఏర్పాట్లు ఉండాలి. బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ అవన్నీ ఉంటాయి. ప్లాట్ఫామ్ స్కూళ్ళలో ఏముండవు. ఓన్లీ 4 గోడలు కట్టుకోవడము, మనం అదే విధంగా టేబుల్స్ వేసుకోవడం అంతే ఉంటుంది తప్ప ఆ కన్స్ట్రక్షన్ కు 2000 రూపాయలు అయితే అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చు. సో 3600 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ గిట్ట చార్జ్ చేస్తున్నట్టు నిజమైతే, నాకు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్పారు, నిజమైతే గనక అవన్నీ ఆ మిగతా 1600 అన్ని కూడా అందరు రాజకీయ నాయకుల కమిషన్ పోతాయి. కింద నుంచి మొదలు పెడితే పై వరకు కాంట్రాక్టరు, రాజకీయ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కమిషన్ పోతుంది. ఇదనే కాదు, ఏ కన్స్ట్రక్షన్ చేసినా అంతే, అది కమిషన్ల కోసమే కన్స్ట్రక్షన్స్. ఎస్ సార్, అశోక్ సార్ కంటిన్యూ. అదే సార్, ఇప్పుడు వాళ్ళు ఒకే స్కూల్ కు 200 కోట్ల రూపాయలు పెట్టే బదులు ఒక హై స్కూల్ ఒక 4-5 ఒక మండలంలో ఒక 5 స్కూల్ సెలెక్ట్ చేసుకొని, ఒక 6 స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క హై స్కూల్ కనీసం 10 కోట్లు ఇవ్వని చెప్పరా? 200 కోట్లు ఎందుకు? ఒక 10 కోట్ల రూపాయలు పెడితే అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. దాన్ని ఇంగ్లీష్ కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే ఆ స్కూల్ బాగుపడడానికి అవకాశం ఉంటది, అందరికి అందుబాటులో ఉంటది. కానీ దీని మొత్తంగా సిస్టమ్ మొత్తం చేంజ్ చేసామంటే అది ఇక్కడ గందరగోళానికి దారి తీస్తే కూడా తెలియదు, ఏ విధంగా నడుపుతారో కూడా తెలియదు. నెక్స్ట్ ఆల్రెడీ ఇలా ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు మొదలు పెట్టేసరికి లాస్ట్ ఇయర్ వస్తాయి. బిల్డింగ్ కట్టి వీళ్ళు మొదలు పెడతారు, వీళ్ళు ప్రభుత్వం అయిపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక అదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తానే గ్యారంటీ ఉందా సార్ ఏమన్నా? ఓకే ఓకే. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, గురుకుల సిస్టమ్ తీసుకొచ్చింది. ఇవాళ ఈయన వచ్చినటువంటి వ్యక్తి ఏమో అసలు గురుకుల వద్దని చెప్పేసి ఆకునూరు మురళి గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ పెట్టినటువంటి గురుకుల సిస్టమ్ తప్పైతే మరి రేపు ఆకునూరు మురళి పెట్టిన సిస్టమ్ కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంది కదా సార్? మరి ఇప్పుడు ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి గురుకుల సిస్టాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకుని ఆయన పనిచేసిండు. ఆయన పోగానే ఇవాళ ఆకునూరు మురళి వచ్చి ఆ స్కూల్లే బంద్ తప్పు అంటున్నాడు. మరి ఈయన ఐఏఎస్, ఆయన ఐపీఎస్, మరి ఇద్దరు ఎవరు తప్పని చెప్పేసి మాట్లాడాలి మరి ఇప్పుడు మనం?